సూర్యాపురం అనే పల్లెటూరులో సుబ్బమ్మ అనే వయసు పైబడిన ముసలమ్మ ఉండేది. ఆమె బుర్ర మాత్రం చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఆమె కొడుకు ప్రకాశం, కోడలు కాంతం. కాంతంకి అత్తగారంటే మహా చిరాకు. ముసలిది ఇంట్లో ఏ పని చేయదు, ఊరికే కూర్చొని తింటోంది అని వెక్కిరిస్తుంటుంది. సుబ్బమ్మ మోకాళ్ల నొప్పుల వల్ల ఇంట్లోనే ఒక మూల మంచం మీద పడుకుని ఉంటుంది. సుబ్బమ్మకు కోడలు చేసే కమ్మటి ముద్దపప్పు, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. కాని కాంతం మాత్రం అత్తగారికి ఎప్పుడూ రాత్రి మిగిలిన చద్దన్నం పెడుతూ తాము మాత్రం వేడివేడి అన్నం తినేవారు. సుబ్బమ్మ మంచం మీద కూర్చుని ఆకలితో కడుపు నిమురుకుంటూ ఉంటుంది. కాంతం వంటగదిలో నుంచి వస్తూ ఒక పాత కంచంలో చద్దన్నం, పల్చటి మజ్జిగ తీసుకుని వచ్చి అత్తగారి మంచం పక్కన ఉన్న చిన్న బల్ల మీద తప్పుమని పెడుతుంది. ఏంటే కాంతం, మళ్లీ చద్దన్నమేనా? పొద్దున్నే వంటగదిలో నుంచి గోంగూర పచ్చడి తాలింపు వాసన భలేగా వచ్చిందే. నాకు ఆ పచ్చడి వేసుకుని కాస్త వేడన్నం తినాలని నాలుక లాగేస్తుంది. ఆ ముద్దపప్పు పచ్చడి కొద్దిగా తీసుకురావే. మీకెందుకు అత్తయ్య వేడివేడి అన్నం పచ్చళ్ళు? ఆ పచ్చళ్ళలో ఉప్పు కారం దట్టించాను. మీకు బీపీ గ్యాస్ వస్తే ఆస్పత్రికి ఎవరు తీసుకెళ్ళాలి? ముసలి ప్రాణం ఏదుంటే అది తినేసి పడుకోవాలి కాని కోరికలకు ఏమీ తక్కువ లేదు. ఆయన పొద్దున్నే వండిన వేడి అన్నమంతా ఏమైనా మీ కొడుకే తిన్నాడు. ఇక మిగిలింది ఈ చద్దన్నమే. ఇది తింటే తినండి, లేకుంటే ఆ కుక్కకు పారేస్తాను. ఏంటే కాంతం, అమ్మతో ఆ మాటలు? ఇంకొద్దిగా వండి పెట్టొచ్చు కదా. మీరు నోరు ముయ్యండి. నాకేమైనా 10 చేతులున్నాయా ఏంటి? పొద్దస్తమానం ఆ పొయ్యి ముందు పడి ఉడకడానికి. పనికిరాని ప్రాణాలకు సేవలు చేయడం నా వల్ల కాదు. సుబ్బమ్మ కళ్ళు చెమర్చాయి. కొడుకు తనని కాపాడలేకపోతున్నాడని ఆమెకు అర్థమైంది. మారు మాట్లాడకుండా ఆ చద్దన్నమే తిని నీళ్లు తాగి పడుకుంది. కాంతం ఆమెను పనికిరాని వస్తువులా చూస్తున్నందుకు లోపల కుమిలిపోయింది సుబ్బమ్మ. మరుసటి రోజు ఉదయం ప్రకాశం, కాంతం పక్క ఊర్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్లు తిరిగి రావడానికి రాత్రవుతుంది. ఇంట్లో 10,000 రూపాయలు బీరువాలో ఉన్నాయి. పెళ్లికి వెళ్లే ముందు కాంతం ఆ డబ్బుల గురించి కంగారు పడింది. ఏమండి, మనం రాత్రి వరకు రాం కదా, ఈ 10,000 రూపాయల డబ్బు బీరువాలో పెడితే నాకు భయంగా ఉందండి. దొంగల భయమా? మన గడపలు గట్టివేలే, ఏమీ కాదు. దొంగల భయం కాదండి, మీ అమ్మగారి భయం. ముసల్ది మహా కిలాడిది. రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా. ఎక్కడ తాళాలు వెతికి పట్టుకుని ఈ 10,000 రూపాయలు తీసి పక్కింటి వాళ్లకు దానం చేస్తుందోనని నాకు అనుమానంగా ఉంది. ఆవిడ కన్ను దీనిమీద పడకుండా ఎక్కడో ఒకచోట నేను దాచేస్తాను. సర్లే, నీ ఇష్టం. ఎక్కడ పెడుతున్నావో మర్చిపోకు మళ్ళీ. కాంతం ఆ 10,000 రూపాయలను ఒక గుడ్డలో కట్టి ఆ మూటను తీసుకెళ్లి వంటగదిలో ఉన్న ఒక పెద్ద స్టీల్ బియ్యం డబ్బా అడుగున ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది. పైన మళ్లీ బియ్యం పోసేసింది. కాని అదంతా నిద్రపోతున్నట్లు నటిస్తున్న సుబ్బమ్మ సగం తెరిచిన కళ్లతో గమనిస్తూనే ఉంది. ఓహో, నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే డబ్బులు దాస్తుందా ఈ గర్విష్టి అని సుబ్బమ్మ మనసులో నవ్వుకుంది. మధ్యాహ్నానికి కాంతం, ప్రకాశం ఇద్దరూ పెళ్లికి పక్క ఊరికి బయలుదేరి వెళ్లిపోయారు. సుబ్బమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు రాత్రి 11 గంటలు. సూర్యాపురం ఊరంతా గాఢ నిద్రలో ఉంది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సుబ్బమ్మ ఇంటి తలుపులు గడియపెట్టుకుని లోపల పడుకుంది. ప్రకాశం వాళ్లు పెళ్లికి వెళ్లారని, ఇంట్లో ముసల్ది మాత్రమే ఉందని ఊర్లో తిరిగే గజదొంగ కత్తి కాశీకి ముందే తెలుసు. ఆ పెంకుటింటి కప్పు పెంకులు తీసి వాడు నెమ్మదిగా ఇంట్లోకి దూకాడు. హాలులో చిమ్మ చీకటి. కత్తికాసి నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. టప్పుమని వాడి కాలు తగిలి ఒక చిన్న ఇత్తడి గ్లాసు కింద పడింది. ఆ చిన్న శబ్దానికే సుబ్బమ్మకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే చీకట్లో ఒక ఆకారం అటూ ఇటూ తిరుగుతోంది. సుబ్బమ్మకు గుండె ఆగిపోయినంత పనైంది. దొంగ పడ్డాడు. ఇప్పుడు నేను కేకలు వేస్తే వీడు నన్ను చంపి బీరువా పగలగొట్టుకుని పోతాడు. నా కోడలు కష్టపడి దాచిన ఆ 10,000 పోతే నా మీదే నింద వేస్తుంది. వీడికి బుద్ధి చెప్పాలి అని క్షణాల్లో సుబ్బమ్మ బుర్ర వేగంగా పనిచేసింది. ఒక అద్భుతమైన నాటకం మొదలుపెట్టింది. ఒరే ప్రకాశం, పెళ్లి నుండి అప్పుడే వచ్చావట్రా నాయనా? చీకట్లో ఏంట్రా అలా నిలబడ్డావు? దీపం వెలిగించరా? కత్తికాసి ఆ ముసలావిడ ఆడిన మాటలకు వాడి బుర్రలో వేరే ఆలోచనలు రేకెత్తించాయి. అరెరే, ఈ ముసలి నన్ను దొంగ అనుకోలేదు, తన కొడుకు ప్రకాశం అనుకుంటోంది. దీనికి కళ్ళు సరిగ్గా కనిపించవు కాబోలు. భలే భలే, ఇదే మంచి ఛాన్స్. నేను దొంగని తెలిస్తే అరుస్తుంది.
ఊరు నిద్రలేస్తుంది. అదే కొడుకులా నాటకం ఆడితే ఈ ముసల్దాని చేతి బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పించి నా పని ఈజీగా కానియొచ్చు. అవునమ్మా, నేనే ప్రకాశాన్ని. కరెంటు పోయిందమ్మా, లాంతరు వెలిగిద్దామంటే అగ్గిపెట్టె దొరకట్లేదు. నువ్వు పడుకో. పడుకోవడమా? ఏంట్రా నా మొహం పడుకునేది? ఈరోజు మీ పెళ్ళాం చేసిన పనికి నాకు కడుపు రగిలిపోతోందిరా. నాకేమాత్రం ఇష్టం లేని సద్దరిని పెట్టి నేను అడిగిన గోంగూర పచ్చడి నూరకుండానే, కనీసం ముద్దపప్పు కూడా చేయకుండానే దర్జాగా పెళ్లికి వెళ్ళిపోయింది. నా నాలుక చచ్చుబడిపోతోందిరా. నాకిప్పుడు ఆ పచ్చడి తినాలనిపిస్తోంది. అయితే రేపు పొద్దున్నే తినొచ్చు కదమ్మా, పడుకో. నోర్ముయ్, నువ్వొచ్చావుగా, వెంటనే వంటగదిలోకి వెళ్ళు. ఆ మూలన రాతిరోలుంది. అందులో ఎండుమిరపకాయలు గోంగూర వేసి గట్టిగా మెత్తగా నూరు. ఆ తర్వాత నాకు అన్నం పెట్టి నువ్వు పడుకో. దొంగకు బుర్ర పాడైపోయింది. ఏంటి నేనా పచ్చడా? ఈ ముసల్దేంటి నా చేత పచ్చళ్ళు నూరిస్తోంది అని వాడికి పిచ్చెక్కిపోయింది. కాని అలికిడి చేస్తే ఎక్కడ జనం వస్తారో అని భయపడి గత్యంతరం లేక వంటగదిలోకి వెళ్ళాడు. చీకట్లో వంటగదిలోకి వెళ్లి రాతిరోలు వెతుక్కుని అందులో గోంగూర మిరపకాయలు వేసి దంచడం మొదలుపెట్టాడు. ఎంత కర్మరా దేవుడా ఇది! ఊరంతా నిద్రపోతుంటే నేనొచ్చి ఇంట్లో పచ్చళ్ళు నూరుతున్నాను. నా దొంగతనాల చరిత్రలోనే ఇది పెద్ద మచ్చరా నాయన. టక్ టక్ అని రోకలి సౌండ్ వస్తోంది. ఆ సౌండ్ వింటూ సుబ్బమ్మ మంచం మీద కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. రే ప్రకాశం, ఆ పచ్చడి నూరడమయ్యాక మీరు లేరని, ఎవరైనా దొంగలు పడతారని బీరువాలోని డబ్బులు అక్కడే ఉన్న స్టీల్ డబ్బాలో పెట్టాను. రేపు పొద్దున్నే వడ్డీవాడికివ్వాలి. అవి తీసి బీరువాలో పెట్టు. కత్తి కాసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అమ్మయ్య, పచ్చడి నూరిన కష్టానికి 10,000 బహుమతి అన్నమాట. ఈ ముసల్దాన్ని తెలివేముందులే అని రోకలి పక్కన పడేసి చీకట్లో కళ్ళు పెద్దవి చేసుకుని ఆ స్టీల్ డబ్బా మూత తీశాడు. 10,000 రూపాయల కట్టలు తగులుతాయని ఎంతో ఆత్రంగా 2 చేతులు డబ్బా అడుగు దాకా పెట్టాడు. కత్తి కాసి కంగారుగా చేతులతో తడుముకుంటూ, అబ్బా, ఏంటి ఈ డబ్బాలో మెత్తటి పొడిలాగా ఉంది? డబ్బులెక్కడున్నాయి? ఏమీ తగలకపోవడంతో విసుగ్గా చేతులు బయటకు తీశాడు. వేసవికాలం, పచ్చడి నూరిన అలసడ కావడంతో ముఖమంతా చెమటలు పట్టి ఉన్నాయి. వాడు ఆలోచించకుండా కారం పొడి అంటుకున్న ఆ 2 చేతులతో తన కళ్ళను మొహాన్ని గట్టిగా తుడుచుకున్నాడు. అంతే, మరుక్షణం ఆ కారం ఘాటు వాడి కళ్లల్లోకి ముక్కుల్లోకి వెళ్ళిపోయింది. అమ్మో అమ్మో, కారం, మంట మంట! నా కళ్ళు మండిపోతున్నాయి, చచ్చిపోతున్నా. దేవుడా, నీళ్ళెక్కడున్నాయి? అలా అరుస్తున్న సమయంలో సుబ్బమ్మ చకచక మంచం మీద నుంచి దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి వంటగది తలుపును బయట నుండి గడియ పెట్టేసింది. సుబ్బమ్మ పెద్దగా అరుస్తూ, ఒరే దొంగ వెధవా, నాకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు అనుకున్నావా? నా ఇంట్లోనే చొరబడి నాతోనే నాటకాలు ఆడతావారా? ఎవరక్కడా? మా ఇంట్లో దొంగలు పడ్డాడోయ్, రండి రండి అని అరుస్తుంది. సుబ్బమ్మ అరుపులకు, లోపల దొంగ వేస్తున్న కేకలకు చుట్టుపక్కల ఇళ్లలో నిద్రపోతున్న జనాలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది సుబ్బమ్మ? ఏంటి వంటగదిలోంచి అలా అరుపులు వినిపిస్తున్నాయి? ఒక గజ దొంగ పడ్డాడు నాయనా. వాడికి కారపు ముద్ద పెట్టి తలుపులు గడియ వేశాను, వెళ్ళి పట్టుకోండి. జనం తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి కత్తి కాసి కళ్లలో కారం పడి నేలమీద పడి ఏడుస్తూ గిలగల్లాడుతున్నాడు. జనం వాణ్ణి పట్టుకుని 4 తగిలించి తాడుతో కట్టేసి ఉదయాన్నే పోలీసులకు అప్పగించారు. సుబ్బమ్మ తెలివితేటలను చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు. ఉదయం 8 గంటలైంది. ప్రకాశం, కాంతం పెళ్లి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. దారిలోని వాళ్లకు తమ ఇంట్లో దొంగ పడ్డాడని ఊరి జనం ద్వారా తెలిసింది. కాంతం గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో, బీరువ కాదు కదా, నేను బియ్యం డబ్బాలో దాచిన 10,000 రూపాయలు దొంగ ఖచ్చితంగా పట్టుకుపోయి ఉంటాడు. మన బతుకు రోడ్డున పడినట్లే అని ఏడ్చుకుంటూ పరుగు పరుగున ఇంటికి వచ్చింది. హాలులో సుబ్బమ్మ ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని ఉంది. కాంతం, ప్రకాశం కంగారుగా లోపలికి వచ్చారు. అత్తగారు, దొంగ పడ్డాడట కదా, నా 10,000 రూపాయలు, ఆ బియ్యం డబ్బాలో దాచిన డబ్బులు ఏమయ్యాయి? సుబ్బమ్మ తన మంచం కింద ఉన్న గుడ్డమూట తీసి కాంతం చేతిలో పెడుతూ, ఇదిగోవే కాంతం, నీ డబ్బు భద్రంగానే ఉంది. నువ్వు దాచిన చోట పెడితే ఎప్పుడూ పోయేది. నేను దాన్ని ముందే తీసి నా మంచం కింద దాచాను. ఆ డబ్బా నిండా కారం పోసి పెట్టాను. ఆ కారమే ఈరోజు ఆ దొంగ కళ్ళు మూసేసింది. కాంతం ఆ మూట విప్పి చూసుకుంది.
అందులో 10,000 రూపాయలు సురక్షితంగా ఉన్నాయి. ప్రకాశం కూడా ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ మాటలు వినగానే కాంతం ముఖంలో నెత్తురు చుక్కలేదు. అత్తగారిని ఎంత చులకన చేసిందో తలుచుకొని ఆమె గుండె బరువెక్కింది. నన్ను క్షమించండి అత్తయ్య, దయచేసి నన్ను క్షమించండి. నేను మహాపాపిని. మీరు ముసలివాళ్లైపోయారు. మీ వల్ల ఏమీ కాదని ఊరికి తిని కూర్చుంటున్నారని మిమ్మల్ని ఎంతో చులకన చేశాను. కనీసం కడుపు నిండా మీకు వేడి అన్నం కూడా పెట్టలేదు. చద్దన్నం పెట్టి అవమానించాను. అవునమ్మా, నా కళ్ళ ముందే కాంతం నిన్ను అవమానిస్తుంటే ఏమీ చేయలేని చేతగాని వాడిని అమ్మా. మమ్మల్ని క్షమించు. కాని మీ తెలివితో మీరు మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా జీవిత సంపాదనను కాపాడారు. మీ అపారమైన అనుభవం ముందు నా డబ్బు, నా అహంకారం ఎందుకు పనికిరాకుండా పోయాయి అత్తయ్య. మీరు ఈ ఇంటికి భారంగా లేరు, రక్షక కవచంలో ఉన్నారు. పిచ్చి తల్లి, ఎందుకేడుస్తావు? నేను మీకెప్పుడూ భారం కాలేదమ్మా. ఈ ఇంటికి మీ ఇద్దరూ 2 కళ్ళైతే నేను కనురెప్పలాంటిదాన్ని. కళ్ళు లోకం చూస్తాయి, కాని ఆ కంటికి చిన్న దుమ్ము పడినా కంటిని కాపాడేది, దాన్ని మూసి రక్షించేది ఆ కనురెప్పేనే తల్లి. ఆ మధ్యాహ్నం ఆ ఇంటి వరండాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అహంకారం పోయి ప్రేమ చిగురించింది. సుబ్బమ్మ కుర్చీలో దర్జాగా మహారాణిలా కూర్చునుంది. కాంతం ఎంతో ప్రేమగా ఒక పెద్ద అరిటాకు పరిచింది. అందులో వేడి వేడి అన్నం వడ్డించింది. పక్కన కమ్మటి ముద్దపప్పు, నెయ్యి వేసింది. ఆ తర్వాత ఒక గిన్నెలో నుంచి పచ్చడి తీసి వడ్డించింది. తినండత్తయ్య, రాత్రి ఆ దొంగ ఎంత కష్టపడి నూరాడో కాని ఈ గోంగూర పచ్చడి వాసన మాత్రం అదిరిపోయిందత్తయ్య. కడుపు నిండా తినండి. ఇంకెప్పుడు మీకు చద్దన్నం పెట్టను. మీకు ఏం కావాలంటే అది వండి పెడతాను. ఆహా, ఏముందే రుచి కాంతం. అయినా దొంగ చేతివాటం అమోఘమే. రోజు ఆ కత్తికాసిగాడు వచ్చి నా కోసం ఇలా పచ్చడి నూరి పెడితే బావుండు కదే. సుబ్బమ్మ ఆ మాట అనగానే కాంతం, ప్రకాశం ఇద్దరూ పక్కపక్క నవ్వారు. ఆ ఇల్లు ఎప్పటికీ సంతోషాలకు, ఆప్యాయతలకు నిలయంగా మారిపోయింది. నీతి: ఇంట్లో ఉండే వృద్ధులు పాతబడిపోయిన వస్తువులు కారు. వారు అనుభవాల గనులు. వారి వయస్సు శరీరాన్ని అలసిపోయేలా చేయొచ్చు కాని వారి తెలివితేటలు మరియు ఆప్యాయతలు కష్టకాలంలో మన కుటుంబాన్ని కాపాడే రక్షణ కవచాల్లాంటివి. వృద్ధులను గౌరవించడం, ఆదరించడం మన కనీస బాధ్యత. వ్యాపారాలకు, పచ్చదనానికి ప్రసిద్ధి చెందిన చంద్రగిరి అనే గ్రామం. ఆ ఊరిలో రామనాథం అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఆయనకు లేకలేక పుట్టిన ఏకైక కొడుకు సుందరం. పేరుకు సుందరమే కాని బుర్రలో మాత్రం ఏమాత్రం తెలివిలేదు. ఒకరోజు రామనాథం కుర్చీలో కూర్చుని ఆందోళనగా అటూ ఇటూ చూస్తుంటాడు. పక్కనే విశాలాక్షి పూలమాల కడుతూ ఉంటుంది. ఏమే విశాలాక్షి, చూస్తున్నావా మన కొడుకు సుందరం వరస? పొద్దున్నే లేచి ఊరి మీద పడతాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. వీడు మనల్ని ముసలితనంలో ఆదుకుంటాడన్న నమ్మకం నాకు ఏమాత్రం లేదు. నా వ్యాపారం, నా ఆస్తి అంతా వీడి చేతుల్లో పెడితే మట్టిపాలు అవడం ఖాయమే. మీరు ఎప్పుడైనా వాడికి బాధ్యతలు అప్పగించి దారిలో పెట్టే ప్రయత్నం చేశారా అండి? ఎప్పుడూ వాడిని తిడుతూనే ఉంటారు. వాడికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే దానంతటా అదే బుద్ధి వస్తుంది. ఓసి నీ పిచ్చి తల్లి, బుద్ధి లేనివాడికి పిల్లని ఏ తెలివైనవాడు ఇస్తాడే? సరే, పెళ్లి సంగతి పక్కన పెట్టు. ముందు వాడికి ఒక పరీక్ష పెడతాను. వీడు నా వ్యాపారానికి పనికి వస్తాడో లేదో తేలిపోతుంది. అప్పుడే సుందరం ఆవలిస్తూ నిద్రమత్తులో బయటికి వస్తాడు. ఏంటి నాన్న, పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నావు? డబ్బులేమైనా ఇస్తారా ఏంటి? ఇదిగో ఈ 3 రూపాయలు తీసుకో. వీటితో నేను చెప్పిన పనులు చేసి సాయంత్రానికి ఇంటికి రా. మొదటి రూపాయితో నీకు నచ్చినది ఏదైనా కొనుక్కో. 2వ రూపాయిని తీసుకెళ్లి నదిలో విసిరేయి. ఇక 3వ రూపాయితో నువ్వు తినడానికి, తాగడానికి, నాటి పెంచడానికి, పశువులు తినడానికి పనికొచ్చే ఒక వస్తువు కొనుక్కురా. అర్థమైందా? తండ్రి చెప్పిన మాటలు విని సుందరానికి దిమ్మ తిరిగిపోయింది. ఆ 3 రూపాయలు పట్టుకుని అంగడి వీధికి వెళ్లి మొదటి రూపాయితో పకోడీలు కొనుక్కుని తింటూ నది ఒడ్డుకు చేరుకున్నాడు. సుందరం జేబులో నుంచి 2 రూపాయలు తీసి నదిలోకి విసిరబోయి ఆగిపోయాడు. నాన్న ఏమో ఈ రూపాయిని నదిలో విసిరేయమన్నాడు. కానీ ఈ రూపాయిని నీళ్లలో పడేయడం మూర్ఖత్వం కదా. అలాగని పడేయకపోతే నాన్న మాట జవదాటినట్లు అవుతుంది. పైగా నన్ను ఇంట్లోకి రానివ్వడు. ఇక 3వ రూపాయితో అన్ని పనులకు అంటే తినడానికి, తాగడానికి, పశువుల మేతకు పనికొచ్చే వస్తువు
ఏం కావాలో నా బుర్రకి తట్టడం లేదు. నా బుర్ర పగిలిపోయేలా ఉంది. అని ఒక బండరాయి మీద కూర్చున్నాడు సుందరం. అప్పుడే అటుగా గుడి పూజారి కూతురు, ఎంతో అందమైంది, తెలివైనది అయిన సుమతి గుడికి నీళ్లు తీసుకువెళ్ళడానికి బిందెతో వచ్చింది. సుమతి సుందరాన్ని చూసి, ఏంటి సుందరంగారు అలా తల పట్టుకుని కూర్చున్నారు? ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి? సుమతి, నేను ఎంత పెద్ద సమస్యలో ఉన్నానో నీకేం తెలుసు? మా నాన్న నాకు ₹1 ఇచ్చి నదిలో విసిరేయమన్నాడు. విసిరేయడానికి నా మనసు రావడం లేదు. అలాగని మా నాన్న మాట కాదనలేను. ఇలా చాలదన్నట్టు ఇంకో రూపాయితో తినడానికి, తాగడానికి, పశువుల మేతకి, మళ్ళీ నాటడానికి పనికొచ్చే ఒకే ఒక వస్తువు తీసుకురమ్మన్నాడు. నాకు పిచ్చెక్కిపోతుంది. ఏమైనా సలహా ఇవ్వు. అయ్యో మందమతి, మీ నాన్నగారి మాటల్లోని ఆంతర్యం నీకు అర్థం కాలేదు. ఆ రూపాయిని నదిలోకి అసలు విసిరేయొద్దు. మరి విసిరేయమన్నారు కదా? విసిరేయడమంటే వృధాగా ఖర్చు పెట్టొద్దని అర్థం. నిజానికి ఆ నాణాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా దాచి తిరిగి ఇంటికి తీసుకురావాలన్నదే మీ నాన్నగారి అసలు ఉద్దేశం. డబ్బు విలువ నీకు తెలుసో లేదో అని ఆయన పెట్టిన చిన్న పరీక్ష ఇది. అరే, భలే చెప్పావే. సరే, మరి ఆ ₹3తో 4 పనులకు ఉపయోగపడే వస్తువు ఎలా తేవాలి? అలా ఉంటి వస్తువు ఈ భూలోకంలో ఉందా? అది మరీ సులభం. మీ నాన్నగారు కొనుక్కురమ్మన్నది ఒక కొబ్బరికాయ కొని తీసుకువెళ్ళు. అందులో తినడానికి లేత కొబ్బరి ఉంటుంది, తాగడానికి తియ్యటి కొబ్బరి నీళ్లు ఉంటాయి. నాటి పెంచడానికి ముదిరిన ఎండు కొబ్బరికాయను ఉపయోగించవచ్చు. మీ నాన్న అడిగిన 4 షరతులు ఆ ఒక్క కొబ్బరికాయలో ఉన్నాయి. అర్థమైందా? నా వెంటరా, అంగడిలో నేను ఒక మంచి కొబ్బరికాయ కొని పెడతాను. సుందరానికి సుమతి తెలివితేటలు చూసి మతిపోయింది. వెంటనే ఆమెతో పాటు అంగడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొనుక్కుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లి తండ్రి చేతిలో తాను కొన్న కొబ్బరికాయ, దాచిన ₹1 నాణం పెట్టాడు. అరే, నేను అడిగినట్లే 4 పనులకు పనికొచ్చే పండు తెచ్చావు. పైగా రూపాయి వృధా చేయకుండా ఇంటికి తెచ్చావు. ఒరే సుందరం, నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు, ఈ సలహా నీకు ఎవరిచ్చారు? అబద్ధం ఎందుకు నాన్నా? ఇదంతా ఆ పూజారి గారి అమ్మాయి సుమతి చెప్పింది. ఆ పిల్లకు చాలా తెలివి ఉంది నాన్నా. చూశారా, నేను చెప్పానా లేదా? మన వాడికి తగ్గ జోడి దొరికేసిందండి. ఆ సుమతి అయితేనే మన వాడిని దారిలో పెట్టి మన ఆస్తిని చక్కగా కాపాడుకోగలదు. రేపే వెళ్ళి ఆ పూజారి గారితో మాట్లాడదాం. రామనాథం వెంటనే మరుసటి రోజు ఉదయం పూజారి దగ్గరకు వెళ్లి లాంఛనాలిచ్చి సుమతిని తమ కోడలుగా చేసుకున్నారు. సుమతి ఇంటికి రాగానే ఆ ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టినట్లు కళకళలాడిపోయింది. పెళ్లైన 1 వారం తర్వాత రామనాథం తన కొడుకును ఒక పనిమీద పట్నానికి పంపాడు. వస్తువులు కొనుగోలు చేయడానికి ₹2000 తోడుగా ఒక నౌకర్ను పంపాడు. సుందరం ₹2000 పట్టుకుని నౌకరు రామయ్యతో కలిసి ఎడ్లబండిలో పట్నానికి బయలుదేరాడు. పట్నం చేరిన సుందరం రాత్రి బస చేయడానికి ఒక పెద్ద సత్రంలో దిగాడు. ఆ సత్రం యజమానురాలు మాయావతి చాలా పెద్ద మాయలాడి. ఆమె 3 ప్రశ్నల పందెం పెట్టి అందులో మోసం చేసి అమాయకుల డబ్బులు లాక్కోవడం అలవాటు. సుందరం వాలకం వాడి చేతిలో ఉన్న డబ్బుల మూట చూసి ఆమె కళ్ళు ఆశతో మెరిశాయి. ఏమయ్యా సుందరం బాబు, పట్నంలో రాత్రిపూట ఊరికే అలా కూర్చోడం ఎందుకు? బుద్ధిబలాన్ని పరీక్షించేలా ఒక పందెం వేసుకుందాం. మనం చెరో 3 ప్రశ్నల పందెం ఆడుకుందాం. నువ్వు గెలిస్తే నా సత్రం రాసిస్తాను. నేను గెలిస్తే నీ దగ్గర ఉన్న ₹2000 నాకిచ్చేయాలి. ఏమంటావ్? సుందరం తనలో తాను గర్వంగా, ఓష్, పొడుపు కథలే కదా. సరే, ముందు నేనే అడుగుతాను. సరే, నా మొదటి ప్రశ్న. ముక్కు మీద కూర్చుంటుంది, చెవులకు పట్టుకుంటుంది, ఏమిటది? మాయావతికి జవాబు తెలీదు. వెంటనే ఆమె బల్ల మీద 2 సార్లు వేళ్లతో టకటక కొట్టింది. కిటికీ బయట ఉన్న పండితుడు నెమ్మదిగా కళ్లద్దాలు అని కుసకుసలాడాడు. ఇది పక్కనే ఉన్న రామయ్య పసిగట్టాడు. చాలా తేలిక జవాబు, కళ్లద్దాలు. ఇప్పుడు 2వ ప్రశ్న అడుగు. సరే, అంతం లేని దారం, ఎవరూ చుట్టలేని దారం, ఏమిటది? మాయావతి మళ్ళీ బల్ల మీద కొట్టి కిటికీ గుండా నౌకరు సాయంతో దారి అని జవాబు చెప్పింది. ఇప్పుడు ప్రశ్నలు అడిగే వంతు మాయావతిది. నువ్వు అడిగిన వాటికి నేను జవాబు చెప్పేశాను. ఇప్పుడు నా ప్రశ్నలు విను. మొదటి ప్రశ్న, తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు
చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటది? ఇదే కదా నీ ప్రశ్న. పుస్తకంలోని అక్షరాలు కరెక్టే కదా. మాయావతికి చెమటలు పట్టాయి. వీడేంటి మందమతిలో ఉన్నాడు కాని అన్నింటికీ జవాబులు చెప్పేస్తున్నాడు. వీడు గెలిస్తే నా సత్రం పోతుంది అని భయపడి, "ఆహా, సరే బాబు, ఈ 3వ ప్రశ్నకు జవాబు చెప్పు చూద్దాం. ప్రాణం లేని దానికి 5 వేళ్లుంటాయి. ఏమిటది?" సుందరం కాసేపు తల గోక్కుని, "ఆహా, నాకు తెలుసు, చనిపోయిన మనిషి చెయ్యి. దానికి ప్రాణం ఉండదు, కాని 5 వేళ్లు ఉంటాయి. ఏంటి, కరెక్టేనా?" అన్నాడు. "అయ్యో పిచ్చిబాబు, అది చేతి తొడుగు. చనిపోయిన మనిషికి ప్రాణం లేకపోయినా అది ఒకప్పుడు ప్రాణం ఉన్నదే కదా. నా పందెం ప్రకారం ఒక్క ప్రశ్నకు తప్పు చెప్పినా ఓడిపోయినట్లే. నువ్వు 3వ ప్రశ్నకు తప్పు చెప్పావు కాబట్టి మర్యాదగా ఆ 2000 రూపాయలు నాకివ్వు." సుందరానికి మతిపోయింది. తాను 3 2 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినా 3వ ప్రశ్నకు తప్పు చెప్పి చేతిలో ఉన్న 2000 రూపాయలు ఓడిపోయాడు. ఆవేశంలో తనను తాను పందెంగా పెట్టుకుని మరోసారి ఆడి మళ్లీ ఓడిపోయి బానిసగా మారిపోయాడు. 2000 రూపాయలు సుందరం, ఇద్దరు మాయావతి సొంతమయ్యారు. "ఏరా నౌకరా, మీ బాబు నా దగ్గర బానిస అయిపోయాడు. పరుగున వెళ్ళి వాళ్ల తండ్రిని అప్పు తీర్చి వీణ్ణి విడిపించుకోమను. లేదంటే జీవితాంతం ఈ సుందరం ఇక్కడే పడి ఉంటాడు. వెళ్ళు." నౌకరు రామయ్య రాత్రికి రాత్రే చంద్రగిరి వచ్చి జరిగిందంతా రామనాథం దంపతులకు చెప్పాడు. కొడుకు బానిస అయ్యాడు అని విని ఆ దంపతులు బాధపడ్డారు. కాని సుమతి మాత్రం ఏమాత్రం కంగారు పడలేదు. రామయ్య చెప్పిన కిటికీ పక్కనే కూర్చోవడం, బల్లమీద కొట్టగానే గుసగుసలు వినిపించడం అన్న మాటలు విని అసలు కుట్ర ఏమిటో ఇట్టే పసిగట్టింది. అత్తమామలకు ధైర్యం చెప్పి ఒక పథకం వేసింది. పురుషుడి వేషం వేసుకుని తలపాగా చుట్టుకొని ఎడ్లబండిలో నేరుగా పట్నం చేరింది. ఆ మాయావతి సత్రానికి వెళ్లి దర్జాగా గంభీరంగా ఒక కుర్చీలో కూర్చుంది. సుమతి పురుష వేషంలో కిటికీ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఉంటుంది. మాయావతి ఆమెను చూసి ఒక పెద్ద ధనవంతుడు అనుకుని వయ్యారంగా దగ్గరికి వస్తుంది. "ఏమయ్యా జమీందారు, మా సత్రానికి దయచేశారు, చాలా సంతోషం. పందెం వేసి 3 ప్రశ్నలు పోటీ ఆడుకుందామా?" "ఏమే దొరసాని, నా దగ్గర 5000 నగదు ఉంది. ఏకంగా 5000 రూపాయల పందెం. నేను గెలిస్తే ఇక్కడ బానిసగా ఉన్న ఆ సుందరాన్ని, అతన్ని 2000 రూపాయలని తీసుకెళ్తాను. నువ్వు గెలిస్తే నా 5000 రూపాయలు నీకే. ఏమంటావు? ఆడే ధైర్యం ఉందా?" "నాకు సమ్మతమే జమీందారు గారు. ఈ 3 ప్రశ్నల పందెంలో ముందు నేనే అడుగుతాను. నా మొదటి ప్రశ్న, అడవిలో పుడుతుంది, అడవిలో పెరుగుతుంది, ఇంటికి వచ్చి ఆనందంగా పాడుతుంది. ఏమిటది?" "జవాబు వేణువు." మాయావతి ముఖం పాలిపోయింది. సుమతి అంత తేలికగా జవాబు చెప్తుందని ఆమె ఊహించలేదు. "ఇప్పుడు నా ప్రశ్న విను. పచ్చని పెట్టెలో ఎర్రని రత్నాలు, ఏమిటది?" మాయావతికి ప్రశ్నకు జవాబు తెలియదు. వెంటనే ఆమె తన పాత ప్లాన్ ప్రకారం బల్లెమీద 2 సార్లు వేళ్లతో టకటకా కొట్టింది. కిటికీ బయట ఉన్న పండితుడు నెమ్మదిగా "దానిమ్మ పండు" అని గుసగుసలాడాడు. ఆ గొంతు కిటికీ గుండా సుమతికి స్పష్టంగా వినిపించింది. మాయావతి నవ్వుతూ "దానిమ్మ పండు" అని జవాబు చెప్పింది. "సరే, నా 2వ ప్రశ్న విను. తోకతో నీళ్లు తాగుతుంది, కళ్ళు లేకున్నా వెలుగునిస్తుంది. ఏమిటది?" జవాబు దీపం. "ఇప్పుడు నా 2వ ప్రశ్న. రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకుండా ఏడుస్తుంది. ఏమిటది?" మాయావతి మళ్ళీ బల్లమీద కొట్టి కిటికీ గుండా నౌకరు సాయంతో మేఘం అని జవాబు చెప్పింది. ఇప్పుడు మాయావతి తన 3వ ప్రశ్న అడిగింది. "పుడితే ఆకుపచ్చ, పండితే పసుపు పచ్చ, ముసలిదైతే ఎరుపు, ఏమిటది?" అనింది. సుమతి నవ్వుతూ "మిరపకాయ" అని జవాబు చెప్పేసింది. ఇప్పుడు సుమతి తన ఆఖరి ప్రశ్న అడిగే ముందు కావాలనే లేచి నిలబడి "అబ్బా, బయట గాలి ఎక్కువగా వస్తోంది" అంటూ వెనకాలే ఉన్న ఆ చెక్క కిటికీ తలుపును గట్టిగా మూసేసింది. ఆ శబ్దానికి మాయావతి ఆశ్చర్యపోయింది, కాని ఏమీ అనలేకపోయింది. "దొరసాని, ఇప్పుడు నా 3వ మరియు ఆఖరి ప్రశ్న విను. అది అందరికీ ఉంటుంది, ఎవరూ దాన్ని వదిలిపెట్టలేరు.
కానీ వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది. చీకట్లో మాయమవుతుంది. ఏమిటది? మాయావతి కంగారు పడింది. ఆమెకు జవాబు ఏమాత్రం తట్టలేదు. వెంటనే అలవాటు ప్రకారం బల్ల మీద 2 సార్లు గట్టిగా కొట్టింది. కిటికీ వేసి ఉండడంతో బయట ఉన్న పండితుడుకు లోపలి ప్రశ్న వినబడలేదు. మాయావతి మరోసారి గట్టిగా బల్ల మీద కొట్టింది. కిటికీ బయట నుంచి ఎలాంటి శబ్దమూ లేదు. ఏంటి దొరసాని, జవాబు చెప్పకుండా ఆ కిటికీ వైపు అలా చూస్తున్నావు? బల్లెందుకు కొడుతున్నావు? బయట నుంచి గుసగుసలు ఏవీ రావడం లేదా? అదేంటి కిటికీ, అరెరే, నువ్వు కావాలని కిటికీ మూసేశావు. సుమతి తన తలపాగా మీసాలు తీసేసి నిజరూపంలోకి వచ్చి, ఏమేం మాయలాడి కిటికీ బయట పండితుణ్ణి పెట్టుకుని గుసగుసలాడిస్తూ మోసం చేస్తావా? నీ మోసానికి ఇదే సరైన బుద్ధి. నా ఆఖరి ప్రశ్నకు జవాబు నీడ. మర్యాదగా ఆ 2000 రూపాయల డబ్బు మా ఆయన సుందరాన్ని వదిలిపెట్టు. లేదంటే రాజుగారికి ఫిర్యాదు చేసి జోదంలో మోసం చేసినందుకు నీ సత్రాన్ని జప్తు చేయిస్తాను. మాయావతి తన గుసగుస కుట్ర బయట పడిపోతుందని వెంటనే 2000 రూపాయలిచ్చి సుందరాన్ని విడిచిపెట్టింది. సుందరం చీకటి గదిలో నుంచి బయటకు వచ్చి తనను కాపాడింది తన భార్య అని చూసి ఆశ్చర్యపోయాడు. సుమతి, నన్ను క్షమించు. నువ్వు రాకపోయి ఉంటే నేను జీవితకాలం ఆ సత్రంలో బానిసగా బతకాల్సి వచ్చేది. నీ తెలివితో నన్ను, నా ప్రాణాన్ని, మా నాన్నగారి డబ్బును, మన ఇంటి పరువును కాపాడావు. పదండి, ఇంటికి వెళ్దాం. మామయ్య గారు ఎదురు చూస్తుంటారు. భార్యాభర్తలు సంతోషంగా డబ్బుతో సహా చంద్రగిరి తిరిగి వచ్చారు. కొడుకు క్షేమంగా తిరిగి రావడం చూసి జరిగిందంతా విన్న రామనాథం, విశాలాక్షిల సంతోషానికి అవధులు లేవు. నీతి, భౌతిక బలం కన్నా బుద్ధిబలం ఎంతో గొప్పది. సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ఆపదనైనా మోసాన్నైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇల్లాలు ఇంటికి దీపం లాంటిది.